అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కోర్ల పూర్ణమికి చేసే సజ్జ అప్పాలు మరియు కుడుములు ఈ వీడియోలో అయితే చూద్దామండి. అయితే ముందుగా అయితే నేను ఈ విధంగా సజ్జ పిండిని పట్టించుకున్నాను. పిండి 2 కప్పులు అయితే తీసుకున్నాను. అలాగే కొన్ని వాటర్, కొంచెం ఉప్పు, అలాగే బెల్లం ఆప్షన్ అండి. వేసుకుంటే తీయగా ఉంటుంది అంతా అని వేసుకున్నాను. మనం చేసేటి తీయని సజ్జ అప్పాలు కాబట్టి నీటిని అయితే మరిగించుకొని ఇలా ఎన్ని కావాలన్నీ కొద్ది కొద్దిగా పోసుకోవాలండి. ఇలా ఉప్పు స్వీట్లో వేస్తే మనకు చాలా బాగుంటుంది. కొంచెమైనా ఉప్పు వేయాలండి స్వీట్ దాంట్లో. ఈ విధంగా స్మూత్ లాగా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అప్పాలు అనేది చేసుకోవాలండి. ఇలా చేసుకోవచ్చు, పిడికిళ్ళలాగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే ఇవి సజ్జలు అనేటివి మన హెల్త్కు ఎంతో చాలా మంచిదండి. ఇవి ఆవిరి మీద చేస్తాం కాబట్టి ఇంకా చాలా హెల్తీ అన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను పిరికిలు కూడా చేసుకున్నానండి. మనం కుక్కకు అనేది వేస్తాం కదా, ఇలా వేస్తే కొంచెం బాగుంటుంది అన్నట్టు నేను ఈ విధంగా కూడా చేసుకున్నాను. ఇలా మనం కింద వాటర్ పైన ఈ విధంగా పెట్టుకోవచ్చు, లేదా ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు అండి. ఇడ్లీ కుక్కర్లో ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. అలాగే దీంట్లోకి స్వీట్ పప్పు కోసం నేనైతే పెసరపప్పు తీసుకున్నాను. ముందు నానబెట్టుకోవచ్చు, లేదా ఎమ్మటే అయినా కూడా చేసుకోవచ్చు అండి. తగినంత ఎసరు తీసుకొని ఎసరు వచ్చాక ఇలా పప్పు అనేది పైన ఈ విధంగా వస్తూ ఉంటే తీసి వేసుకుంటూ పప్పు అనేది ఉడికించుకోవాలండి. చాలా తొందరగా ఉడుకుతుంది. కొందరు శనగపప్పు, కందిపప్పుతో కూడా చేసుకుంటారు. ఈ విధంగా ఉడికిన తర్వాత నేను 1 కప్పు పెసరపప్పుకు 1 కప్పు బెల్లం అనేది వేస్తున్నానండి. ఈ విధంగా ఇలాచి, నెయ్యి కూడా వేసుకోవచ్చు, అది ఆప్షన్ అండి. దగ్గరికి అయ్యే వరకు వేసుకుంటే చాలా బాగుంటుందండి. మా చిన్నప్పుడు అయితే అమ్మమ్మ వాళ్ళు ఒక గిన్నెలో కానీ నీళ్లు పోసి గడ్డి వేసి వీటిని చేసుకొని పెట్టుకునేవారండి. మనకు ఇక్కడ ఇవన్నీ అందుబాటులో ఉండే కాబట్టి ఈ విధంగా చేసుకుంటున్నాము. అదేవిధంగా కొందరైతే నీళ్లు పోసి కంది పుల్లలు కూడా పెట్టి పైన క్లాత్ వేసి ఈ విధంగా కూడా చేసేవారండి. పప్పు కూడా ఉడికిందండి. అయితే మామూలుగా ఇవి సాయంత్రం చంద్రుడు వచ్చాక చూయించిన తర్వాతనే, చంద్రుడికి చూయించాక మన కుక్కకు 3 సార్లు, అదేవిధంగా ఇంటిపైన 3 సార్లు అయితే వేస్తామండి. ఇది మరొక విధం. ఇదైతే బియ్యం పిండితో చేస్తున్నామండి. అది ముందు ఎలాగో ఎసరు పెట్టుకొని మనం బెల్లం, అదేవిధంగా మనం ఉప్పు వేసుకొని నీళ్లు మరిగించాము, అదేవిధంగా పోసుకొని మెత్తని ముద్దలాగా చేసుకోవాలండి. అయితే ఇది ఎక్కువగా మా అమ్మమ్మ వాళ్ళ సైడు మా చిన్నప్పుడు ఈ విధంగానే చేసేవారు. ఇప్పుడు వేరే విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా. ముందు చూపించిన సజ్జ అప్పాలు ఒక విధంగా అయితే దీంట్లో ఇది బెల్లం అండి, తురుము పెట్టుకున్నాను. అయితే బెల్లం ఎంత పడుతుందని మనం చెప్పలేమండి, ఎందుకంటే ఎక్కువ తక్కువనే ఉంచుకోవాలి. ఈ విధంగా మనం పూర్ణం ఎలా పెడతామో మనం వినాయక చవితికి చేస్తాం కదా, అదే విధంగా చేసుకోవచ్చు. అయితే మనం ఈ పిండిలో బొబ్బర్లు కూడా ఉడకపెట్టి వేస్తారండి, నేను వేయలేదు. ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నాను. మధ్యలో చేసుకొని వీటిని కూడా గిన్నెలో కానీ ఇడ్లీ కుక్కర్లో కానీ పెట్టుకొని చేసుకోవచ్చు అండి. మా చిన్నప్పుడు అయితే మేము చాలా ఇష్టంగా ఈ విధంగానే తినేవారం అండి. ఇప్పటికీ మా పిల్లలు కూడా ఈ విధంగా చేస్తేనే చాలా ఇష్టంగా తింటారు. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు బియ్యాన్ని అదే తిరగలలో విసిరి అప్పటికప్పుడు చేసేవారండి. చాలా టేస్టీగా ఉండేవి అప్పుడు. ఈ పిడికిలలాగా ఎందుకు చేస్తామంటే వీటిలో మధ్యలో బెల్లం పెట్టినా కూడా, కుక్కకు వేసినా కూడా వాటికి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు ఈ విధంగా అయితే చేస్తామండి. మనం ఇలాగ వినాయక చవితికి ఉండ్రాళ్ళు అలా ఎలా చేస్తామో ఇది కూడా అదే విధంగా చేయాలండి. మన చిన్నప్పుడు కూడా ఎంతో ఇష్టంగా ఆవిరి మీద చేసిన వీటిని తినడం. తెలంగాణలో అప్పుడప్పుడు సాయంత్రం పూట స్నాక్స్గా కూడా చేసుకుంటారండి. ఈ విధంగా మనం 2 రకాలుగా చూపించి పెట్టానండి. ఎవరి ప్రాంతాన్ని వారు బట్టి చేసుకోవచ్చు. ఇలా చూడండి, నేను చూపించినట్టు మధ్యలో ఇలా బెల్లం అనేది కరిగి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఈసారి ఇది తెలియని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. ఈ బియ్యం పిండితో చేసినవి మనం సద్ద పిండితో కానీ జొన్న పిండితో కానీ చేసుకోవచ్చు. సజ్జ పిండి, ఈ విధంగా రాగి పిండితో కూడా చేసుకోవచ్చండి. మా చిన్నప్పుడు అయితే ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని చూసేవాళ్ళం. ఈ విధంగా కాగానే అందరం స్నేహితులం అందరం ఒక దగ్గర కూర్చొని తినేవాళ్ళం అన్నమాట. ఇంకొకటండి, బియ్యం పిండి మధ్యలో బెల్లం పెట్టాము కదా, అవి చల్లారాకనే తీయాలి, లేకపోతే పగిలి మధ్యలో ఉన్న బెల్లం అనేది వచ్చేస్తుంది. ఈ వీడియోలో మనం కోర్ల పూర్ణం నాడు చేసే సజ్జ అప్పాలు, కుడుముల గురించి తెలుసుకున్నాం కదా.